యేసయ్య రాజులకు రాజు, చక్రవర్తి. ఆయన ఇచ్చేటువంటి బహుమానాలు దరిద్రంగా ఉండవు. నా ఆత్మీయ తల్లి మేరక్క గారిని చూశాను. సేవకుల మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని ఉండేది. అక్క దగ్గరికి వచ్చి సిస్టర్స్, పాస్టర్స్ ప్రార్థన చేసుకుని వెళ్తుంటారు. ఎక్కడయ్యా నువ్వు సేవ చేసేది అని అడిగి, పలానా చోట అక్క అంటే, అవునా, ఎంతమంది వస్తారు, అవునా. ప్రార్థన చేయించుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు బ్యాగులో నుండి ఆవిడ కానుక తీసిద్ది. లెక్కేయకుండా తన చేతికి ఎంతో స్థలం తెచ్చి పంపించేది. ఇంకా వాళ్ళ అదృష్టం, ఎంతో స్థలం ఈ చిన్న కానుక ఉంచి పంపించేది. ఆవిడ చెప్పేది, సేవకులు ఎప్పుడు ఇచ్చినా నేను లెక్కేసి ఇవ్వలేదయ్యా, అలాగే ఇస్తాను. దేవుడు కూడా అలాగే లెక్క చూడకుండానే సమృద్ధిగా ఇస్తున్నాడయ్యా నాకు. ఓసన్న మినిస్ట్రీ మేరక్క వచ్చిన తర్వాతనే డెవలప్ అయింది. అది ఏసన్న గారే చెప్పాడమ్మా. మేరక్క మంచి ప్రార్థనా పొర్రాదు, సన్నగా ఉండేది, నిద్రపోదు, ఎప్పుడు ప్రార్థనలో ఉండేది.